మీరందరూ గనక అగ్రీ అవుతే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు సెకండ్ ట్రైమెస్టర్ లోనే ప్రొఫెషనల్ షూట్ చేయించుకున్నాను. అదే సెకండ్ టైం ప్రెగ్నెన్సీలో మేము ఫ్యామిలీగా వెకేషన్ కి వెళ్ళినప్పుడు షూట్ చేసుకున్నాను. అయితే దానికోసం లెట్స్ గెట్ రెడీ. నా దగ్గర టెర్టిల్ 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటి 33W జింజర్ చిన్నది అండ్ పెద్దది వచ్చేసి 27N క్యారమెల్. అసలు టెర్టిల్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చిన్నది తెప్పించాను 33W. అది నా స్కిన్ టోన్ కి చాలా డార్క్ అయ్యేసరికి దాన్ని నేను కలర్ కరెక్టర్ గా వాడడం మొదలు పెట్టాను. మీరు గనక నా స్కిన్ టోన్ లో ఉంటే ఈ 2 షేడ్స్ మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. సో కింద ప్రోడక్ట్ ట్యాగ్ లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేయండి. 27N తీసుకొని త్రూ అవుట్ ద ఫేస్ ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాను. లిప్స్ కి వచ్చేసరికి స్వీట్ చీక్స్ అని చెప్పి న్యూడ్ స్టిక్స్ లో ఉంది. దీన్ని కూడా ట్యాగ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ పింక్ షేడ్ ఇస్తుంది అనమాట. ఆ బ్యూటిఫుల్ న్యాచురల్ గ్లో కి చాలా బాగుంటుంది. అండ్ దెన్ అఫ్ కోర్స్ మన ఐబ్రో స్పార్స్ ఏరియాస్ ని ఫిల్ చేయడం నా కాన్స్టెంట్. ఇది వచ్చేసి ప్యాక్ ది ఐ షాడో ప్యాలెట్. అన్ని ప్రోడక్ట్స్ నేను ఈ వీడియోలో వాడుతున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. అండ్ ప్రెగ్నెన్సీలో స్వెట్ అనేది ఓ మై గాడ్ ఏదో తేడా కొడుతుంది అనుకోకండి. కాంటూర్ చేయాలి. కాంటూరింగ్ కి నేను మళ్ళీ ప్యాక్ ది కాంటూర్ ప్యాలెట్ వాడుతున్నాను. ఇంకా ఐస్ కి వచ్చేసరికి కే బ్యూటీ వాళ్ళది ఐ షాడో పెన్సిల్ ఇన్ ద షేడ్ ప్లష్. సాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇది చేయడం మానేశారు. బట్ ఇలాంటి ఐ షాడో పెన్సిల్ కింద ట్యాగ్ చేస్తాను, లేదంటే లింక్ అని కామెంట్ చేయండి, వెంటనే డిఎం చేస్తాను. కొంచెం హైలైటర్ తీసుకొని హై పాయింట్స్ ఆఫ్ మై ఫేస్ కి అండ్ ఇన్నర్ కార్నర్స్ కి రాసుకొని ఆ తర్వాత నా హెయిర్ సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనలీ మస్కరా. దిస్ ఇస్ ఫ్రమ్ మెబిలిన్, మై ఫేవరెట్. చాలా మంచిగా లెంత్గా ఇస్తుంది. ఇది నేను ఆఫ్ ద కెమెరా పెట్టేస్తున్నాను. అండ్ దాట్స్ ద ఫైనల్ లుక్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంతగా నేను టైం తీసుకొని రెడీ అయ్యాను, సెకండ్ ప్రెగ్నెన్సీలో అంతే క్విక్గా రెడీ అయిపోయాను. బికాజ్ ఆబ్వియస్లీ మన దగ్గర ఉండే టైం కొంచెమే, పెద్ద అబ్బాయిని కూడా చూసుకోవాలి, అలాగే మనల్ని మనం మెమరీస్ క్యాప్చర్ చేసుకోవాలి. ఆమెర్ పుట్టిన తర్వాత నాతో పాటు ఫొటోస్ లేవా అని అడుగుతాడు కాబట్టి నాకు కుదిరినంత వరకు మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకున్నాను. నా మైండ్లో ఉన్నది ఒకటే, అర్హాన్తో పాటు నేను ఏమేమి చేశాను, లైఫ్ని ఎంతగా ఎంజాయ్ చేశానో పుట్టబోయే బేబీతో కూడా అవన్నీ చేయాలని చెప్పి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అర్హాన్తో నేను ఎంత యాక్టివ్గా ఉన్నానో ఆమెర్ ప్రెగ్నెన్సీలో కూడా అంతే యాక్టివ్గా ఉన్నాను. అల్హమ్దులిల్లా.